హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. ఇక్కడ ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మనం మెయిన్ వీడియోలోకి వెళ్దాం, మెయిన్ పార్ట్లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, హాయ్. నేను ఈ వీడియోలో మీకు అందరికీ ఆ సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా సిలబస్లో 7 పేపర్స్ ఉండే జరుగుతుంది. నేను ఏడు పేపర్లో ఒక్కొక్క వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ముందుగా ఎన్సీఈటీ గూగుల్ ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇట్లా మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేయగానే ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను, కొంతమందికి అర్థం కాలేదంట, అసలు డిస్కస్ చేయమన్నారు. నేను చెప్తాను. ఇక్కడ సిలబస్ ఆల్రెడీ నేను ఇన్ఫర్మేషన్ గురించి అది చెప్పాను వీడియోలో. ఇక్కడ సిలబస్ గురించి ఇక్కడ 7 పేపర్స్ ఉంటాయి. 7 పేపర్స్ లాంగ్వేజెస్, డొమైన్ సబ్జెక్ట్స్, జనరల్ టెస్ట్, టీచింగ్ యాప్టిట్యూడ్, ఇంకా మీరు ఏమన్నా డొమైన్ సబ్జెక్ట్స్ తీసుకుంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. చూడండి. ముందుగా ఏంటంటే సిలబస్ ఎట్లా ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేయగానే ఎట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్స్, ఇక్కడ సీరియల్ నెంబరు, సబ్జెక్ట్స్, ఇక్కడ సీరియల్ నెంబరు, సబ్జెక్ట్స్ లాంగ్వేజ్, సబ్జెక్ట్స్ స్పెసిఫిక్ సెషన్స్ అని ఉంటాయండి. ఇక్కడ లాంగ్వేజ్ మొత్తం ఇన్ని 13 లాంగ్వేజెస్. ఇక్కడ చూడండి ఏంటంటే మన ఇండియన్ లాంగ్వేజెస్ 13 ఉన్నాయి. అవి కాకుండా ఇక్కడ అదర్ కంట్రీస్ వెస్ట్రన్ లాంగ్వేజ్ కూడా ఉంటాయి. జపాన్, జర్మనీ, ఫ్రెంచ్, అవి కూడా ఉంటాయి. చూడండి. ఇవి కాకుండా కొన్ని సంతాలి, మైథిలి అనే లాంగ్వేజ్ కూడా ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి. ఇంగ్లీష్. ఇవి కాకుండా సాంస్క్రిట్ కూడా ఉంది. మీరు తీసుకోండి, మీరు ఏదైనా తీసుకోండి. ఇక్కడ లాంగ్వేజ్ మొత్తం ఏంటంటే అవి 13, మొత్తం ఈ మొత్తం 38 లాంగ్వేజెస్ ఇవ్వడం జరిగింది. ఇవి ఏంటంటే మెయిన్ ఏంటంటే మన ఎక్కువ యూజ్ చేసి 13. ఈ 13 కాకుండా అవి మీడియంస్ కాకుండా ఇవి మొత్తం 38 ఉంటాయి. ఇక్కడ వరకు చూడండి. ఇక్కడ 38 వరకు ఉంటాయి ఈ లాంగ్వేజ్. తర్వాత మిగతావన్నీ డామినెంట్ సబ్జెక్ట్స్ మొత్తం ఇన్ని 66 అని చెప్పాను కదండి. ఇవి సబ్జెక్ట్స్ ప్లస్ లాంగ్వేజ్ మొత్తం జరుగుతుంది. ఇక్కడ నేనంటే ఫస్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి. ఇక్కడ ఇది 26 సంబంధించిన సిలబస్ అండి. సిలబస్లో చాలా మార్పులు చేయడం జరిగింది. ఇక్కడ పేపర్ కోడ్ వచ్చి 101 అండి. ఇక్కడ చూడండి, పేపర్ కోడ్ వచ్చి 101. ఈ ఎన్సీఈటీ సిలబస్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. ఇది మొత్తం ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి, లిటరేచర్ సంబంధించిందండి. ఈ వీడియోలో చూడండి. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తున్నాం. చూడండి. ఇక్కడ ఇంగ్లీష్ సిలబస్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ సబ్జెక్ట్ కూడా ఉంది. నోట్, దేర్ విల్ బి 1 క్వశ్చన్స్ పేపర్ విచ్ విల్ హ్యావ్ 23 questions. అవుట్ ఆఫ్ దట్ విచ్ క్వశ్చన్స్ 20 questions ఆర్ ది అటెంప్ట్. ఏం లేదండి, ఇక్కడ 23 క్వశ్చన్స్ ఉంటాయి. 23 క్వశ్చన్లో మీరు 20 ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి అని చెప్తారండి ఈ లైను. క్వశ్చన్ from the language section will be from the following the topics but are not limited. ఏంటంటే ఇక్కడ మీరు అనేది ఇక్కడ మొత్తం లిమిట్ ఏమి లేదు. ఇక్కడ భాషకు సంబంధించిన కానీ లేకపోతే మీరు లాంగ్వేజ్ సంబంధించిన ఇక్కడ అంశాలు లేదు. నాట్ లిమిట్ పరిమితం కాదని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రీడింగ్ కాంప్రిహెన్షన్ అని ఉందండి. కాంప్రిహెన్షన్ అంటే ఏంటంటే ఇది రీడింగ్ అంటే పఠనం అంటే చదవడం, మనం చదివింది అవగాహన చేసుకోవాలి. లేకపోతే గ్రహణ శక్తి దానికి సంబంధించిందండి. గ్రహణ శక్తి ఏంటంటే పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్, కాంప్రిహెన్షన్ పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ చూడండి. మీరు మొత్తం చూడండి. ఇక్కడ దేర్ విల్ బి 3 types ఆఫ్ ప్యాసేజ్, మ్యాక్సిమం 300 words. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 3 రకాల పేరాలు ఉంటాయండి. ఆ పేరాలో మీరు గరిష్టంగా 300 పదాలు ఉంటాయి. ఖచ్చితంగా దాంట్లో చూసి కానీ లేకపోతే ఆన్సర్ రాయాల్సి వస్తుంది. దాంట్లో ఫ్యాక్టువల్ అంటే ఫ్యాక్ట్ అంటే ఉన్నట్టు రాయడం, లేకపోతే యథార్థమైన, నిజమైన, లేకపోతే వాస్తవం సంబంధించింది. వాస్తవం ఏంటంటే రియల్ ఆఫ్ యాక్చువల్, అక్కడ రియల్ ఉన్నదాన్ని ఉన్నట్టు చూపించడం. యథార్థమైనది ట్రూత్ఫుల్ అంటే యథార్థమైన జెన్యూన్గా, అక్కడ ఉన్నదాన్ని జెన్యూన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. కానీ తర్వాత నిజమైనది ట్రూ, ఉన్నదాన్ని అక్కడ మీరు అక్కడ పారాగ్రాఫ్ ఇస్తే దాన్ని యాజ్ టీజ్గా మీరు రాయాలి. లేకపోతే వాస్తవం అక్కడ గుర్తు ఐడెంటిఫై చేయాలి. దాని గురించి చెప్తుందండి. ఇక్కడ ఏంటంటే నేరేటివ్ ఏంటంటే నావల్ అంటే కథలకు సంబంధించింది. ఏంటంటే మీరు 3rd క్లాస్ నుంచి ప్లస్ 12th వరకు 11th 12th CBSE సిలబస్ ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో మీరు
థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ లేకపోతే ఇంటర్మీడియట్ వరకు సరిపోతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ అంటే మినిమం మీకు ఈ ఆంధ్రప్రదేశ్ సిలబస్ చదువుకున్నా మీకు అప్రాక్సిమేట్లీ ఒక 300-400 మార్క్స్ గెయిన్ చేయొచ్చు నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ రాశాను కాబట్టి మీకు ఇంత క్లారిటీగా క్లియర్గా చెప్పగలిసి చెప్తుంది. నాకైతే రాయిపోతే నేను చెప్పలేను. కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు, వాడికి ఏం తెలియకుండా ఏవో ఉన్నట్టు చెప్పేస్తాడు. మెయిన్ అంటే అక్కడ మీరు ప్రాక్టికల్గా జరగాలి. ఎగ్జామ్స్ బట్టి అక్కడ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని బట్టి మీ దగ్గర ఉంటే మీరు చెప్పండి యూట్యూబ్లో వాళ్ళు అని నేను చెప్తున్నానండి. ఇంకా లిటరేచర్ ఉంటుంది. దాంట్లో లిటరేచర్ అంటే సాహిత్యం గురించి ఉంటుంది, అక్కడ కథల గురించి ఉంటుంది, అవన్నీ రాయాలండి. తర్వాత దాంట్లో సాహిత్యంలో కొంచెం సామర్థ్యం సంబంధించింది, భాష సామర్థ్యం సంబంధించింది ఉంటాయండి. వెర్బల్ ఎబిలిటీ ఏంటంటే రీఅరేంజ్డ్ ఆఫ్ ద పార్ట్స్. ఇంట్లో రీఅరేంజ్డ్ అయిన పార్ట్స్ ఈ వెర్బల్ ఎబిలిటీలో లాంగ్వేజ్ ఉంటాయి, లేదా స్పీచెస్ ఉంటాయి, స్కిల్స్ ఉంటాయి, క్యాపబిలిటీ సంథింగ్ ఏవో చాలా రకాలుగా ఉంటాయి. దాన్ని మనం అర్థం చేసుకుని రాయాలి. అక్కడ అంటే ఒక పదాలను అమర్చి రాయాలి. అంటే కొన్ని ఏ ఆప్షన్స్ 1, 2, 3 ఇచ్చేసి కిందది పైది కిందకి ఇచ్చేసి, అంటే లేకపోతే ఇప్పుడు సపోజ్ శ్రీకాకుళం లేదా వైజాగ్ అట్లా అమర్చండి. అంటే మనం పైనుంచి కిందకి అమర్చుతాం కదా, ఒక పదాన్ని అక్కడ అర్థమైన పదానికి అమర్చాలండి. దానికి సంబంధించింది. తర్వాత మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మీకు మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ అంటే తెలిసే ఉంటుంది. ఇక్కడ ఏ సెక్షన్ బి సెక్షన్ ఇస్తారు, దాన్ని ఇక్కడ కొన్ని సరైన పదాలు, ఇక్కడ కొన్ని దానికి సంబంధించిన పదాలు ఇస్తారు. దాని ఎగ్జాంపుల్గా చెప్తాను. ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ సిటీ అమరావతి, అలాగే తెలంగాణ క్యాపిటల్ సిటీ హైదరాబాద్. అట్ట కింద అంత సింపుల్గా ఇవ్వడం మీకు అర్థమయ్యేగా చెప్తున్నాను నేను. నా దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంది. నీ క్వశ్చన్ పేపర్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి ఆ వీడియోని. నేనంటే మీకు ఆ సబ్జెక్ట్ సిలబస్ అర్థం అవ్వాలని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసిన ద కరెక్ట్ వర్డ్స్, అంటే అక్కడ కొన్ని పదాలు ఉంటేనే కరెక్ట్ మనల్ని చూస్ చేసిన కరెక్ట్ వర్డ్స్ అమర్చడం జరుగుతుంది. సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలండి. అంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. అక్కడ కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి, అయితే వ్యతిరేక పదాలు ఉంటాయి. వాటి గురించి మీరు క్వశ్చన్స్ చేయండి. ఏంటంటే మొత్తం వీటిలన్నింటి మీద 23 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు 20 అటెంప్ట్స్ చేయాలి. మీకు 23 వస్తే 23 రాయడానికి కుదరదు, మీరు 3 వదిలేయాలి. అక్కడ 20 మాత్రం 19 తీసుకుంటే 19 క్వశ్చన్ తీసుకోదు, ఖచ్చితంగా 20 అటెంప్ట్ చేయాలి. అక్కడ ఎందుకంటే నేను రాసినప్పుడు నేను మొత్తం పెట్టడం అవ్వలేదు. అక్కడ నాకు ఖచ్చితంగా 20 తీసుకోవాలి. అలాగే నేను ఇంకా లాంగ్వేజ్ చెప్తాను. ఈ విషయం హిందీ అలాగే ఉంటుంది. చూడండి, ఎవ్రీవన్ మీకు హిందీ కానీ, తమిళ్ కానీ, తెలుగు కానీ, ఒరియా కానీ, కన్నడ కానీ, ఇంకా ఎనీ సబ్జెక్ట్ మీకు అలాగే ఉంటుంది. చూడండి, 23 క్వశ్చన్స్ ఉంటే 20 అటెంప్ట్ చేయాలి. ఈ సేమ్ మ్యాటర్. ఇంకా దీని గురించి నేను వీడియో ఎక్కువైపోద్ది, దాని గురించి మీకు కావాలి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇంకా సేమ్ ఇదిగోండి, సేమ్ ఎలాగ ఉందో అలాగే ఉంది. ఇదేంటిది లాంగ్వేజ్ హిందీ. సో కోడ్ వచ్చి 102. నెక్స్ట్ అస్సామీ నేను చూపిస్తానండి. ఎవరివన్ చూడండి, వీడియోని స్క్రోల్ చేయకండి. మీకు సిలబస్ అర్థమైతే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయగలుగుతారు. లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏం రాయాలో ఏముంది, సిలబస్ ఏంటో మీకు తెలియదు. ఫస్ట్ సిలబస్ తెలిస్తే మీరు ఏమో రాయగలుగుతారు. ఇది అస్సామీకి సంబంధించిన కోడ్ వచ్చి 102. చూడండి, ఇక్కడ సేమ్ ఫ్యాకల్టీ, నెరేటివ్, లిటరేచర్, వెర్బల్ ఎబిలిటీ, ఇంకా రీఅరేంజ్డ్ వర్డ్స్, మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, చూస్ ద కరెక్ట్ వర్డ్స్, సినోనిమ్స్. చూడండి, ఎవ్రీవన్ ఇలాగ ఉంటుంది. అలాగే ఎవ్రీవన్ లాంగ్వేజ్ కూడా ఇలాగ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఒడియా చూపిస్తాను. ఓడియా కూడా సేమ్. ఓడియా కూడా వచ్చి 109. చూడండి, ఇక్కడ సేమ్ 23 క్వశ్చన్స్ ఉంది, 20 అటెంప్ట్స్. ఈ లాంగ్వేజ్ అంటే ఎనీ లాంగ్వేజ్ తీసుకోండి, లాంగ్వేజ్లో 23 క్వశ్చన్స్ 20 అటెంప్ట్ చేయాలి. అలాగే తెలుగు కూడా చూపిస్తుంది. తెలుగు కూడా సేమ్ ఉంటుందండి, మీరు దాన్ని కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. తమిళ కానీ తెలుగు కానీ ఇట్లా సేమ్ ఉంటుంది లాంగ్వేజ్.
చూడండి ఎవ్రీవన్ ఈ లాంగ్వేజ్ కూడా వచ్చి 112 వచ్చి 23 క్వశ్చన్స్ 28 అటెంప్ట్ చేయాలి. ఇక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని ఒకేలాగా ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అవసరం లేదు. నేను మీ పేపర్ నేను అప్లోడ్ చేస్తడం జరుగుతుంది. ఈ లాంగ్వేజ్ అని ఇలాగ ఉండడం జరుగుతుందండి. చూడండి నేను చెప్తాను జరుగుతుంది ఇక్కడ. అలాగే చూద్దామండి ఇంకా ఫ్రాన్స్ చూద్దాం ఒక లాంగ్వేజ్. ఇది మా వెస్ట్రన్ లాంగ్వేజ్ కూడా ఎలా ఉంటుంది. వెస్ట్రన్ లాంగ్వేజ్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారో లేదు తెలియదు కానీ, కాకపోతే ఇక్కడంటే ఈ కోర్సులో ఏంటంటే బహుళ లాంగ్వేజ్ అప్లై చేయడం జరుగుతుంది. సో మీకు నేర్చుకోవచ్చు ఆల్రెడీ ఈ లాంగ్వేజ్ కొన్ని NITలో RIలో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. చూడండి ఎవ్రీవన్ మీకు దానిలో ఇంగ్లీష్ పేపర్ ఎలా ఉందో, తమిళ పేపర్ ఎలా, తెలుగు పేపర్ ఎవ్రీవన్ అలాగే ఉంటుంది. ఇంకా చూద్దాం. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. 38 లాంగ్వేజ్ చూద్దాం. లాస్ట్ వన్ లాంగ్వేజ్ పాలీ లాంగ్వేజ్ చూద్దామండి. ఇది పాలీ లాంగ్వేజ్ వచ్చి 223. చూడండి దీంట్లో ఎటువంటి మార్పులు లేవు. సో మీరు లాంగ్వేజ్ వచ్చి 13 ఉంటాయండి. అక్కడ మీడియంస్ వచ్చి 13 మీడియంస్ అవైలబుల్ జరుగుతుంది. మీరు చూసుకోండి ఇంగ్లీష్ ఎవ్రీవన్ మీరు ఇంగ్లీష్ పేపర్ ఎలాగ ఉందో, తమిళ పేపర్ ఎలాగ ఉంది, ఒకటే పేపర్ ఉంది. ఈ పాలీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంది. దీని గురించి మీరు గాబరపడే అవసరం లేదు. మీరు చదవండి, మీకు ఆటోమేటిక్ క్వశ్చన్ చదవండి, మీకు ఆన్సర్స్ కూడా అక్కడే ఉంటాయి. మీరు కంగారు ఆన్సర్ ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాబట్టి ఒక్క క్వశ్చన్కి కరెక్ట్ అయితే 4 మార్క్స్ అండి. అంటే మొత్తం 181 క్వశ్చన్స్ ఉంటాయి. 181 క్వశ్చన్స్కి మీరు దగ్గర 160 అటెంప్ట్ చేయాలి. 160 అంటే 164 అంటే 640 మార్క్స్ అక్కడ మీకు టోటల్ మార్క్స్. మీరు 6 మార్క్లో ఆల్రెడీ మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ కాబట్టి మీ అప్రాక్సిమేట్లీ 400-450 మంచి స్కోర్ వస్తుంది. మీకు మీరు అనుకున్న దాంట్లో మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో మీకు మంచి స్కోర్ చేయడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అండి, నేను వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి లాంగ్వేజ్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను సబ్జెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ఎవ్రీవన్ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏంటంటే మనకి BSc వాళ్ళు ఉంటారు, BCom వాళ్ళు ఉంటారు, BA వాళ్ళు ఉంటారు. ఈ సబ్జెక్ట్స్ చెప్పడం జరుగుతుంది. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పడం జరుగుతుందండి నెక్స్ట్ వీడియోలో. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ ద్వారా అయినా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు, లేకపోతే మెసేజ్ అయినా పెట్టవచ్చు. మ్యాక్సిమం మెసేజ్ పెట్టండి, నేను వేరే పనిలో ఉండడం జరుగుతుంది. కాల్ అటెంప్ట్ చేయకపోతే నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై చేస్తాను. కామెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఎవ్రీవన్ నేను ఇది కూడా మీ ఎవ్రీవన్ లాంగ్వేజ్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవ్వండి. ఏంటంటే ఇది ఐటెక్ గురించి నేను మీకు నా దగ్గర ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంది, ప్లస్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఉంది. ఎవరివైనా నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. నేను ఎటువంటి ఫీల్ అవ్వను, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.